భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళడం 25 అంటే ఫిబ్రవరి 25, 26వ తారీఖులు 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించడం. అసలు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియాలో అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం రాబోతుంది. అమెరికా తరపున ఇజ్రాయెల్ యుద్ధంలో తప్పనిసరిగా పాల్గొంటుంది. ఇజ్రాయెల్ లేకుండా అమెరికా ఇరాన్పై వెళ్ళదు. ఇలాంటి నేపథ్యంలో అంటే ఇజ్రాయెల్ అమెరికా ఒకవైపు, ఇరాన్ మరోవైపు యుద్ధానికి తలపడే సమయంలో భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళడమే అతిపెద్ద సంచలనం. అంటే ఎంతో ప్రాధాన్యత ఉంటే కానీ భారత ప్రధాని ఈ సమయంలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళరు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఎంతో సంతోషపడుతుంది భారత ప్రధాని ఇజ్రాయెల్ వచ్చినందుకు. ఒక రకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇంతటి సంతోషాన్ని ఇజ్రాయెల్ వ్యక్తం చేయలేదు. ఒక రకంగా చూడాలంటే బెంజమిన్ నెతన్యాహు అయితే ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నాడు. ఈజ్ ఆన్ క్లౌడ్ ఆన్ 9 అని చెప్పవచ్చు అనమాట. ఈజ్ ఆన్ ఎక్స్టాటిక్ మూడ్, చాలా పరమానంద భరితుడు అయిపోతున్నాడు. అసలు భారత ప్రధాని కూడా ఎందుకు అక్కడ వెళుతున్నారంటే చాలా పెద్ద దౌత్యం ఉంది. అసలు ఒక అద్భుతమైన దౌత్య విధానం, మోడీ దౌత్య విధానం, భారత దౌత్య విధానం అని చెప్పవచ్చు. అది ఏంటంటే ఒక బిగ్ మిలిటరీ డీల్స్. ఏంటి, రష్యాతో కుదుర్చుకుంటున్నాం, ఈ రఫేల్ అని ఫ్రాన్స్తో కుదుర్చుకుంటున్నాం, ఇంకా అమెరికా నుంచి కొన్ని ఆయుధాలు తెచ్చుకుంటున్నాం, ఎన్నో దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. మరి ఇజ్రాయెల్కి ఎందుకు అంతటి ప్రాధాన్యత? ఏంటి మిలిటరీ డీల్ అంటే నిజంగా ఇండియా యొక్క మిలిటరీ ఫోర్స్ యొక్క ఒక డెస్టినీని మార్చే ప్రపంచ గ్లోబల్ మిలిటరీ పవర్గా ఇటు చైనా, పాకిస్తాన్ మొత్తం దూరం పెట్టే అంత శక్తివంతమైన మిలిటరీ డీల్ కుదరబోతుంది. అది ఏంటంటే కొన్ని మిసైల్స్ మనం తెస్తున్నాం. అదేంటంటే ఫస్ట్ నెంబర్ 1 మిసైల్ ఏంటంటే, కొన్ని చాలా డీల్స్ ఉంటాయండి. అందులో నెంబర్ 1 ఏంటంటే స్కై కింగ్ న్యూ హొరైజన్ అనే మిసైల్ అండి. న్యూ హొరైజన్ అనే ఒక మిసైల్ మనం తీస్తున్నాం. ఇది 2000 అంటే ప్రస్తుత బ్రహ్మోస్ కంటే డబుల్ స్పీడ్ తోటి వెళ్ళబోతుంది. అంటే మ్యాక్ 5 ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ ఇవి. ఈ సుకోయ్ 30 MKI రష్యా నుంచి మనం తెచ్చుకున్న 250 యుద్ధ విమానాలు భారతదేశ దగ్గర ఉన్నాయి, సుకోయ్ 30 MKI అని. ఈ విమానాల్లో ఈ న్యూ హొరైజన్ అనే మిసైల్ వాడబోతున్నాం. దీంతో బంకర్ బరస్ట్ 2000 కిలోమీటర్ల దూరాన్ని అవతల వైపు లక్ష్యాన్ని నాశనం చేసేస్తుంది. దీన్ని ఆపడం చైనా, పాకిస్తాన్ల తరం కాదు. ఒక అద్భుతమైన న్యూ హొరైజన్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్కై కింగ్. ఇది బియాండ్ విజువల్ రేంజ్. అటు పాకిస్తాన్, చైనా దగ్గర ఉన్న PL-15, PL-20 లాంటి ఎయిర్ టు ఎయిర్ అనే ఒక మిసైల్ని మనం దాన్ని కౌంటర్ చేయడానికి తెచ్చేదే ఈ యొక్క స్కై కింగ్ అని, తర్వాత నోరా అని. ఈ లోరా, ఈ 2 రకాల మిసైల్స్ కూడా మనం తీస్తున్నాం. ఇంక్లూడ్ టెక్నాలజీని కూడా మనం తీస్తున్నాం. ఇది ఒకటే అనుకోవద్దు. తర్వాత ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే రష్యా యొక్క S-400, అమెరికా యొక్క ప్యాట్రాయిట్, థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అంత పవర్ఫుల్లే ఐరన్ డోమ్. ఇది ప్రూవెన్ అనమాట. వార్ బ్యాటిల్ ఫీల్డ్ ప్రూవెన్. ఇరాన్ అన్ని వేల కొద్దీ వేసిన టెల్ అవీవ్ని రక్షించింది ఐరన్ డోమే. ఏదో అక్కడక్కడ కొన్ని తగిలిని తప్పితే ఐరన్ డోమ్ అంత శక్తివంతమైనది అనమాట. అది ఇజ్రాయెల్ రీసెంట్గా దాన్ని ఇంకా అప్డేట్ చేసేసింది లేజర్ బీమ్లు అంటే ఉపయోగించి. దాని టెక్నాలజీ భారతదేశానికి అవసరం. అది ఇజ్రాయెల్ మనకు ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే భారతదేశం తయారు చేస్తున్న సుదర్శన్ చక్ర, ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. దాని మీద చాలా దృష్టి కేంద్రీకరించింది. ఈ సుదర్శన చక్ర 3 లేయర్స్లో ఉంటుంది. ఇది భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడబోతుంది అనమాట మరి వచ్చే యుద్ధాల్లో. ఇది పాకిస్తాన్, చైనా నుంచి ఏ మిసైల్ అయినా అది అడ్డుకోగలిగదు అనమాట. ఈవెన్ స్వామ్ డ్రోన్స్ నుంచి హైపర్సోనిక్ మిసైల్స్ను కూడా అడ్డుకునే విధంగా దాన్ని తయారు చేస్తున్నాం మనం. కాబట్టి ఇలాంటి సుదర్శన్ చక్రాకి అక్కడ ఐరన్ డోమ్ తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అందుకే మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటనకు వెళుతున్నారు. తర్వాత ఇజ్రాయెల్ కూడా కొత్త దాన్ని హెక్సాగోనల్ అలయన్స్ అనేది ఒకటి ప్రపోజ్ చేస్తుంది. అందులో యూరోప్ నుంచి మనకి సైప్రస్, గ్రీస్ ఉంటే, మిడిల్ ఈస్ట్ నుంచి ఇజ్రాయెల్ ఉంటే, ఆఫ్రికా నుంచి కొన్ని దేశాలు ఉంటే, ఇక్కడ ఏషియా నుంచి ఇండియా ఉండబోతుంది. అంటే 4 కాంటినెంట్ మిడిల్ ఈస్ట్ చుట్టూరు యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటూ టెర్రరిజాన్ని అడ్డుకోవడానికి ప్రపోజ్ చేసేదనమాట ఇజ్రాయెల్ ప్రపోజ్. కాకపోతే ఇందులో ఇండియా జాయిన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇజ్రాయెల్, అమెరికా, UAEతో కలిసి ఒక క్వాడ్, మిడిల్ ఈస్ట్లో ఒక క్వాడ్ అనేది పెట్టాం. కాబట్టి ఇజ్రాయెల్ ఇందులో న్యూ హొరైజన్ ఇప్పుడు హెక్సాగోనల్ అలయన్స్
అలయన్స్లోకి వెళ్ళామనుకోండి ఇస్లామిక్ దేశాలు దూరం చేస్తాయి, కాబట్టి అందులోకి వెళ్ళే అవసరం లేదు. ఇది ఇజ్రాయెల్ ఏంటంటే తన యొక్క స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం, ఎందుకంటే ప్రపంచంలో అది వెలివేయబడిన దేశం ఇజ్రాయెల్ ఇప్పుడు. ఎందుకంటే ఆయనకి బెంజమిన్ నెతన్యాహుకి ఎగనెస్ట్గా ఐసీసీ అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. ఆయన బయటికి రావాలంటే ఇండియా ప్రజాస్వామ్య దేశం లాంటి గొప్ప దేశం సపోర్ట్ దానికి అవసరం. అందుకే ఉబ్బిబ్బి తప్పైపోవడం, భారతదేశానికి ఏది పడితే అది ఇవ్వడం, ఈ అలయన్స్లో తప్పితే అన్నింటిలో భారతదేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. మరి ఈ 2 రోజులు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇజ్రాయెల్లో చేసే రక్షణ ఒప్పందాలు, అక్కడ పార్లమెంట్ కెన్నెత్తిని ఉద్దేశించి ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడడం, ఇది మనం చూడొచ్చు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని 2 సార్లు మాత్రమే ఇజ్రాయెల్ పర్యటనకి 2017, 2026 ఈ 2 సార్లు ఇజ్రాయెల్ దర్శించింది మోడీ గారే. అంటే ఇజ్రాయెల్ వైపు మోడీ గారికి ఎంతటి అనుబంధం ఉందో, ఏదో ఫారిన్ పాలసీ ఒక ఉద్దేశంతో ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళారని తెలుస్తుంది. ఈ డిఫెన్స్ డీల్స్ వైపే సుమారు లక్షల కోట్ల డిఫెన్స్ డీల్ కుదరబోతుంది. ఇంకా అతిపెద్ద డిఫెన్స్ డీల్ ఏంటంటే ఇజ్రాయెల్తో మనం ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమలు అనేవి ప్రపంచంలో అతి శక్తివంతమైన సోఫిస్టికేటెడ్ ఆధునికమైన రక్షణ పరిశ్రమలు అక్కడ ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీస్. ఆ డిఫెన్స్ ఇండస్ట్రీస్ భారతదేశానికి ఆహ్వానించడం, భారతదేశంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీతో కలిపి సంయుక్తంగా సంయుక్తంగా ప్రొడక్షన్, కో డెవలప్మెంట్ అండ్ కో ప్రొడక్షన్, సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సంయుక్తంగా ఉత్పత్తి చేయడం. అది ఎలా అంటే రష్యా భారతదేశం కలిసి బ్రహ్మోస్ సంయుక్తంగా ఉత్పత్తి చేసి మనకి డిజైన్ చేసి ఉత్పత్తి చేసినట్టు అనమాట. అంటే ఏంటి, ఇండియా ప్రపంచంలో అతి శక్తివంతమైన గ్లోబల్ మిలిటరీ పవర్గా ఉద్భవించి ఉత్పత్తి చేసి ప్రపంచ ఎగుమతులు పెంచుకోవాలంటే ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీని, దాని శక్తి సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోబోతున్నాం. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇండియా పర్యటన, ఇజ్రాయెల్కి భారత ప్రధాని అంతటి విపత్కర పరిస్థితులు, ఈవెన్ ఎప్స్టీన్ ఫైల్స్ 2017లో ఆయన విజిట్ చేసినప్పుడు అక్కడ ఏదో ట్రంప్ని సంతోషపరచడానికి డ్యాన్స్ చేశారు, కొంచెం మ్యూజిక్కి అనుకూలంగాని. ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు ఉన్నది ఇజ్రాయెల్ వల్లే, కానీ అదే ఇజ్రాయెల్ పర్యటనకి మోడీ వెళ్ళడం అంటే ఎంతటి ధైర్యంగా వెళుతున్నారు అంటే, ఆరోపణలు ఉన్న అంతటి ప్రయోజనం భారతదేశానికి ఉంది కాబట్టి వెళుతున్నారు. ఒక అద్భుతమైన విజిట్గా ఇది చరిత్రలో మిగిలిపోబోతుంది.